జగన్లో అరెస్టు భయం పీక్స్ కు చేరింది. జగన్ రెంటపాల పర్యటనలో ఆయన కారు కింద పడి వైసీపీ కార్యకర్త మరణించిన ఘటనపై జగన్ను ఏటుగా కేసు నమోదైంది. ఆ కేసు కొట్టివేయాలంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు. జగన్ క్వాష్ పిటిషన్పై కోర్టు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. విచారణను జూలై 1కి వాయిదా వేసింది. అయితే కోర్టు విచారణ వాయిదా వేస్తూ జూలై 1 వరకు జగన్పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆశ్రయించింది. అంతమాత్రానికే కోర్టు జగన్ను నిర్దోషిగా భావించిందంటూ వైసీపీ నేతలు కార్యకర్తలు అంటున్నారు. కానీ వాస్తవానికి కేసులో అరెస్టు తప్పదేమో అన్న భయం జగన్లోనూ ఆ పార్టీ నేతల్లోనూ కనిపిస్తోంది. అందుకే ఇంతకాలం లేనిది ఇప్పుడు హడావుడిగా వైసీపీ నేతల బృందం గవర్నర్ అబ్దుల్ నజీర్ను గురువారం కలిసి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తమపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందంటూ ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నాయకుడు, మండలిలో వైసీపీ పక్ష నేత బొత్స నేతృత్వంలోనే వైసీపీ నేతలు గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిశారు. మాజీ సీఎం జగన్ పర్యటనలో భద్రత కల్పించడం లేదని, ఆయనపై కూడా తప్పుడు కేసులు నమోదు చేస్తోందని ఫిర్యాదు చేశారు. వాస్తవానికి జగన్ రెంటపాల పర్యటన ఆద్యంతం పోలీసుల ఆంక్షలు, నిబంధనలను తుంగలో తొక్కుతూ సాగింది. 100 మందితో మాత్రమే రెంటపాళ్లకు వెళ్లాలని పోలీసులు జగన్ కు అనుమతి ఇస్తే దానిని ఖాతరు చేయకుండా వేలాది మందితో వెళ్లారు. జగన్ కాన్వాయ్లో 3 కార్లకే అనుమతి ఉంటే ఆయన పెద్ద సంఖ్యలో కార్లతో వెళ్లారు. అంతేకాకుండా అడుగడుగునా పోలీసులతో ఘర్షణ పడుతూ శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా చేశారు. జగన్ వాటిని ప్రోత్సహిస్తోన్న చందంగా అభివాదాలు చేశారే తప్ప వారించలేదు. పైపెచ్చు తర్వాత తాపిగా నా కారు కింద పడి మా కార్యకర్త మరణిస్తే నాకు బాధ కలగదా అంటూ సింగమయ్య కుటుంబానికి పార్టీ తరపున 10 లక్షలు ఇచ్చారు కదా అని చెబుతున్నారు. కానీ తన కారు కింద పడే సింగమయ్య మరణించాడని తద్వారా అంగీకరించేశారు. అయినా సరే తనపై తప్పుడు కేసు నమోదు చేశారంటూ దబాయిస్తున్నారు. ఆ కేసులో తనని అరెస్ట్ చేస్తారనే భయంతో జగన్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా వేశారు. ఆ క్వాష్ పిటిషన్పై కోర్టు ఇంకా విచారించాల్సి ఉంది. కానీ అంతలోనే తమ పార్టీ నేతలను గవర్నర్ వద్దకు పంపించి సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై ఎదురు ఫిర్యాదు చేయడం చూస్తే సింగమయ్య మృతి కేసులో అరెస్ట్ చేస్తారేమో అన్న భయంతో జగన్ వణికిపోతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.